మీతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు వలె సమస్తాన్ని నీవు కోల్పోయి నువ్వు ఒకవేళ చెట్టు కింద నిలబడ్డావేమో, ఉండడానికి ఆధారము లేకుండా నిలబడినా కూడా అదే స్థలము నుండి దావీదును లేవనెత్తిన దేవుడు ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. అదే స్థలము నుండి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే ఉండదు, ఈ పరిస్థితి మారుతుంది, నా జీవితంలో ఇంక మంచి రోజులు ఉండదా అని చాలా సహోదరులు చాలా మంది వేదనతో ఉన్నారు. సమస్తాన్ని కోల్పోయారు. ఒకప్పుడు మంచి ఆరోగ్యం ఉంది, ఈ రోజు మీరు కోల్పోయారు. ఒకప్పుడు కుటుంబంలో సమాధానం ఉంది, ఈ రోజు మీరు కోల్పోయారు. ఒకప్పుడు మంచి ప్రార్థన పరుడుగా ఉన్నారు, ఈ రోజు ఒక గంట కూడా, ఒక 5 నిమిషము కూడా ప్రార్థన చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించే వాళ్ళు, ఈ రోజు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒకప్పుడు మందిరానికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆరాధించే వాళ్ళు, ఈ రోజు మీరు ఆరాధన చేయలేకపోతున్నారు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే నువ్వు కోల్పోయావో, దావీదుకు కోల్పోయినదన్నీ కూడా తిరిగి ఇచ్చినట్టే ఈ రోజు ఈ లైవ్ చూస్తున్న మీకు దేవుడు కోల్పోయినదన్నీ కూడా తిరిగి ఇవ్వబోతున్నాడు. నీవు కోల్పోయినదన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. దావీదు దేవుడు ఈ రోజు నీ పక్షాన నిలబడి పోరాడబోతున్నాడు.